ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కళారసికులకు బెంగళూరు ప్రభాత్ కళావిదరు సమర్పించు నమస్సుమాంజలులు. ఇప్పుడు మీ ఎదుట ప్రదర్శింపబోయేది చారిత్రాత్మక నృత్య నాటిక ధర్మభూమి. ఈ కథ గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ భారతంపై చేసిన దండయాత్రకు సంబంధించినది. దండయాత్రకు బయలుదేరిన చక్రవర్తి అలెగ్జాండర్ తన గురువు మార్గదర్శి అయిన అరిస్టాటిల్ వద్దకు అనుమతికి ఆశీర్వాదానికి వస్తాడు. అలెగ్జాండర్, యుద్ధం వీరధర్మం నిజం. అయితే భారతదేశ దండయాత్రకు ఈ ధర్మం అవలంబించడం తగని పని. భారతం ప్రాచీన పుణ్యభూమి, ప్రఖ్యాత ధర్మభూమి, ఉత్తమ తపోక్షేత్రం. నీ దండయాత్ర లక్ష్యం సామ్రాజ్య విస్తీర్ణానికి బదులుగా స్నేహాన్ని పెంపొందింపజేయాలి. భౌతిక సంపత్తు సంపాదనకు బదులు ఆధ్యాత్మిక సంపత్తును సంపాదింపజేయాలి. నీ దండయాత్ర ధర్మయాత్రగా పరిణమింపజేయాలి. భారతం నుంచి నువ్వు తేవలసిన మహాసంపదకు సంకేతంగా అక్కడి నుండి 6 పుణ్య వస్తువులను ఇక్కడికి తేవాలి. మొదటిది ఒక బిందెడు గంగాజలం, రామాయణ మహాకావ్యం. ఇక 3వ వస్తువు సంగతి చెప్పనా? పిల్లన గ్రోవి. భగవద్గీత. ఆఖరి వస్తువు మహాభారతం. జగత్తులోని జ్ఞాన సంపన్నులంతా మన వేదాంత తత్వాన్ని ఉత్తమమైనదిగా ఒప్పుకుంటున్నారన్నది సత్యం. మన భారతదేశపు జ్ఞాన, ధార్మిక, సాంస్కృతిక సంపదల ఔన్నత్యాన్ని కనుల పండువుగా, వీనుల విందుగా చూపడమే ఈ నృత్య నాటిక లక్ష్యం.